ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఈ నెల 27 నాటికి ఇది తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుఫాన్కు మోంతాగా నామకరణం చేశారు. దీని ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించింది. ఇక 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీగా వర్షాలు ఉండే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా, అలాగే ఈ నెల 27 నాటికి రేపు తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటికి ఏపీలోని తుఫాను ప్రభావం తీరుతకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విశాఖ నుంచి విక్రమ్, అలాగే విజయవాడ నుంచి జయరాజ్, అలాగే నెల్లూరు నుంచి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు. రైట్గా ఫస్ట్ మనం విశాఖతో మాట్లాడదాం. విక్రమ్, అసలు అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు? బంగాళాఖాతంలో కొద్దిసేపటి క్రితం వరకు కూడా కొనసాగిన తీవ్ర అల్పపీడనం కాసేపటి క్రితమే వాయుగుండంగా మారింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆ తర్వాత ఈ నెల 27 నాటికి తుఫాన్గా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ జిల్లా కలెక్టర్లందరికీ కూడా స్పష్టమైనటువంటి వివరాలతో సూచనలను జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా కొద్దిసేపటి క్రితమే అప్రమత్తమయ్యి జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అధికారులు ఎవరు కూడా సెలవు పెట్టడానికి వీల్లేదు. సెలవుల్లో ఉన్న ఎవరైనా అధికారులు ఉంటే కనుక యుద్ధ ప్రాతిపదికన వచ్చి విధుల్లో చేరాలని చెప్పి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఎవరైతే హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్నారో గ్రామ, అదేవిధంగా మండల, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా వారి హెడ్ క్వార్టర్స్ లో ఖచ్చితంగా చేరుకోవాలని చెప్పి కలెక్టర్ ఆదేశాల్లో కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా ఏదైతే తుఫాను హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుందో ముందుగానే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ముందస్తుగా తాగునీరు, అదేవిధంగా రీహాబిటేషన్ సెంటర్లో ముందస్తుగానే పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి ఉంచడం, చెట్లు గట్ర పడిపోతే కనుక అలాంటి పరిస్థితి ఉంటే కనుక యుద్ధ ప్రాతిపదికన చెట్లు తొలగించడానికి సంబంధించినటువంటి సిబ్బందితో సిద్ధం చేయడం, అంతేకాకుండా ఏవైతే ఎక్కడైనా సరే విద్యుత్కు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే కనుక వెంటనే పునరుద్ధరించడానికి వీలుగా ఈ విద్యుత్కు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా మత్స్యకారులకు సంబంధించి ఎవరైనా సరే చేపల వేటకు వెళ్లరాదని ఆంక్షలు కొద్ది రోజులుగా కొనసాగుతున్నాయి. ఏదో సరే సమాచారం లేక ఎవరైనా లోపలికి వెళ్ళినట్టయితే కనుక వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన తిరిగి వెనక్కి రావాలి, వచ్చేలాగా మత్స్యకారులకు సంబంధించినటువంటి సమాచారం అందజేయాలని చెప్పి కలెక్టర్ ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలో 27, 28, 30 తేదీ వరకు కూడా ఈ వర్షాలు కొనసాగుతాయి. ముఖ్యంగా భీకరమైనటువంటి వర్షాలు కోస్తా జిల్లాలో కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏదైతే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురుస్తున్న సమయంలో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిస్తే గనక ఇటువంటి పరిస్థితులు తలెత్తాయో అందరూ ముందుగానే తెలిసి ఈ నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలి. అంతేకాకుండా తుఫానుగా ఈ వాయుగుండం ఏర్పడితే కనుక ఇది ఎక్కడ తీరం దాటుతుంది అనే దానికి సంబంధించి కూడా వాతావరణ శాఖ ప్రస్తుతానికి విశ్లేషిస్తుంది. దాని ప్రకారం చూస్తే కనుక మచిలీపట్నం, అదేవిధంగా కాకినాడ తీరం మధ్య ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ తీరం దాటితే కనుక ఎక్కువగా వర్షాలు ఆ సమయంలో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా ముందస్తుగానే జాగ్రత్తలు వహించాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. అంతే
అంతేకాకుండా ఎక్కువగా కూడా ఈ తుఫాన్లు అనేవి అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఏర్పడుతుంటాయి. ఈ సీజన్ కి సంబంధించి ఇది మొదటిసారి తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడుతున్న నేపథ్యంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గత కొద్ది రోజులుగా దక్షిణ కోస్తా ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ కూడా ఈ వర్షాలు కొనసాగితే గనక మరింత ఫ్లడ్స్ అంటే వరద నీటి ముంపు వంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. రిజర్వాయర్లకు అదేవిధంగా గడ్డలు వాగులు వంకులు పొంగి ప్రవహించే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అలాంటి ప్రాంతాల్లో ఎటువంటి విపత్కర పరిస్థితులు లేకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులకు వాతావరణ శాఖ అంచనా వేస్తూ కూడా సూచనలను జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా అప్రమత్తం అవుతూ ఉన్నారు. ఈ నెల 30 వరకు కూడా ఈ వర్షాలు అనేవి భీకరంగా దాటిగా కొనసాగుతాయి. దక్షిణ కోస్తాతో పాటుగా ఉత్తర కోస్తా కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఈ వర్షాల ప్రభావం ఉంటుంది. తుఫాన్ తాలూకా తీవ్రత ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహాలు లేవని చెప్పి కూడా వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. రైట్ విక్రమ్, రైట్. ఇక విజయవాడ నుంచి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, ఎక్కడ సిచ్యువేషన్ ఏంటి అసలు? ఎలాంటి సూచనలు చేస్తూ ఉన్నారు అధికారులు అసలు? బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారింది. ఇది గంట కూడా పెరుగుతూ ఉంది. ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. 10 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే ప్రమాదం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావం వల్ల అండమాన్ నికోబార్ దీవులకి 420 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నానికి ఈ తుఫాను కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. దీనివల్ల పశ్చిమ వాయువ్య దిశగా ఇది కదులుతా ఉంది. రేపటికల్లా ఇది తీవ్రమైనటువంటి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఎల్లుండి ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే ప్రభావం ఉంది. దీనివల్ల అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు. లోతట్టు ప్రాంత ప్రజలు, ముఖ్యంగా పల్లపు ప్రాంతాలు, లంక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎంఓ కార్యాలయం, అదేవిధంగా విపత్తుల నిర్వహణ శాఖ, హోంశాఖ కూడా దీనిపైన గత 3 రోజులుగా సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా దీనిపైన ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అనుక్షణం ఆ జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోం మంత్రి అనిత కూడా దీనిపైన విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో ఆదేశాలు జారీ చేశారు. వారితో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రాంతాలు, కోస్తా తీరంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే అటు గోదావరి, ఇటు కృష్ణా నది కరకట్టలు ఎక్కడైతే బలహీనంగా ఉన్నాయో ఆయా ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పటిష్టం చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. రాబోయే 48 గంటలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రాబోయేటటువంటి 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, పిడుగులతో పాటు కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు, మండల స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాధవి, రైట్. జయరాజ్, అలాగే నెల్లూరు నుంచి అప్డేట్స్ ఇచ్చేందుకు దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు. దేవకుమార్, అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఈ తుఫాను ప్రభావ తీవ్రత ఎలా ఉండబోతుంది, ఎలాంటి సూచనలు చేస్తున్నారు? మాధవి, ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఇది రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. అదేవిధంగా ఎల్లుండికి తుఫానుగా మారుతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో అటు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి. అయితే రాబోయే 4 రోజులు అంటే ఏపీలోని అనేక జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అందులో నెల్లూరు జిల్లా కూడా ఒకటి. ఇప్పటికే ఏపీకి రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు అంటే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని కూడా అంటే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు చూస్తే అంటే నిన్న
మొన్నటి వరకు కూడా ఒక ఐదు రోజుల నుంచి మొన్నటి వరకు కూడా ఒక నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక చోట్ల కూడా రోడ్లు జలమయమయ్యాయి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు కూడా కొన్ని వర్షపు నీటిలో మునిగిపోయిన పరిస్థితి అవుతుంది. ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటి నుంచి ఇంకా కోలుకోని పరిస్థితి. అయితే ఇప్పుడు మరో చూస్తే ప్రాజెక్టులు కూడా నిండుకుండలా మారాయి. సంవత్సరాల జలాశయానికి పైనుంచి వరద నీరు వస్తూనే ఉంది. అయితే ఇప్పటికే ఇన్ఫ్లో 55,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. అదేవిధంగా అవుట్లో 60,000 క్యూసెక్ల అవుట్లోను విడుదల చేస్తూ ఉన్నారు. ఈ విధంగా నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఈ పరిస్థితి ఉంది. అయితే తుఫాను ముప్పు ఉండడంతో జిల్లా ప్రజలైతే ఒక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక చోట్ల కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటి నుంచి ఇంకా కోలుకోలేదు. మరోవైపు ఇప్పుడు తుఫాను అంటుండడంతో జిల్లా ప్రజలు కూడా ఎంతో ఆందోళనలో ఉన్నారు. భయంతో ఉన్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా వర్షం కురవడం లేదు. కొద్దిసేపటి వరకు కూడా ఎండ ఉంది. అయితే ఇప్పుడిప్పుడే మేఘాలు కొంచెం మేఘావృతం అవుతున్నాయి. అదేవిధంగా మబ్బులు వస్తున్నాయి. అయితే దీని వాయుగుండం ప్రభావం మొదలయ్యే పరిస్థితులు అయితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు తుఫాను ముప్పు ఉండడంతో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మొన్న కురిసిన వర్షాల నుంచి కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కలెక్టర్ హిమాంశు శుక్లా ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశమవుతున్నారు. జిల్లాలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ ఇలా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా సమావేశాలు నిర్వహించి ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు, ఎలాంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు ఆయన సూచించడం జరిగింది. మరోవైపు మంత్రి నారాయణ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనే సిద్ధంగా ఉండాలి, ఎక్కడా కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగకూడదని ఆయన కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఈ విధంగా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. అదేవిధంగా ఇప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ విధంగా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే నెల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా వర్షం పడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దేవకుమార్ 3 రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరికలు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో స్కూల్స్ కి, కాలేజెస్ కి ఏమైనా సూచనలు చేశారా? ఎలా ఉండబోతుంది? అయితే నిన్నటి వరకు కూడా నిన్న వర్షం పడినప్పటికీ మొన్న ఆ ముందు 2 రోజుల వరకు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అల్పపీడన ప్రభావంతో మొత్తం ఒక 5 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ 2 రోజులు వరుసగా స్కూళ్ళకి అదేవిధంగా కాలేజీలకు సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే నిన్న వర్షం ప్రభావం ఏమీ లేకపోవడంతో యథావిధిగా స్కూల్స్, కాలేజీలు రన్ అవుతా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే జిల్లా కలెక్టర్ కావచ్చు, అదే ఎవరు కూడా స్కూల్స్కి సెలవులు ప్రకటించలేదు. ఏదైనా తుఫాను ఉంది కాబట్టి రేపు ఒకవేళ నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్. రైట్, మనతో పాటు తిరుపతి నుంచి శ్రీనివాస్ యాడ్ అవుతున్నారు. దీనిపై సంబంధించిన వర్షాభావ పరిస్థితికి సంబంధించి, అలాగే తుఫాన్ ప్రభావం ఎలా ఉండిపోతున్న డీటెయిల్స్ ఇచ్చేందుకు శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉండిపోతుంది, అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? మరో 4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇటు తిరుపతి, తిరుమలలో కూడా హై అలర్ట్ ప్రకటించారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, అలిపిరి వద్ద కాసేపటి గంటగా ఒక కుంభవృష్టిలాగా వర్షం అయితే పడుతోంది. ఇక్కడ తిరుమలకి వెళ్లే భక్తులు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ వర్షం వచ్చే సూచనలు అయితే కనపడుతున్నాయి. కాసేపటి క్రితం వరకు ఎండ అనేది ఉండింది. ఆ తర్వాత ఉన్నట్లుండి వర్షం స్టార్ట్ అయ్యి కుంభవృష్టి పడుతోంది. ఇప్పుడు అలిపిరి దగ్గర, అదేవిధంగా తిరుమల ఈ ప్రాంతాల్లో అంతా కూడా కుంభవృష్టిగా వర్షం అయితే పడుతోంది. మరో 3 రోజులు 4 రోజుల పాటు ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగము, టీటీడీ కూడా దానికి అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీటీడీ తిరుమలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా జాగ్రత్తలన్నిటివి తీసుకుంటోంది. అదేవిధంగా ఇక్కడ జిల్లా యంత్రాంగం కూడా ఏదైతే తిరుపతిలో వర్షం కారణంగా పలు కాలనీలకి నీరు వచ్చే అవకాశం ఉంది. అటువంటి ప్రాంతాలనంతా కూడా అప్రమత్తం చేసి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. తిరుమలలో ఇక స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కూడా ఇబ్బందులు కలగకుండా మాత్రం టీటీడీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇక తెలంగాణలోనూ 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీనికి తోడు దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడినట్లుగా సూచించింది. ఇక వీటి ప్రభావంతో ఇవాళ రేపు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇక తెలంగాణలో పగటిపూట శీతల వాతావరణం కనిపిస్తూ ఉండగా రాత్రిపూట ఉక్కపోతగా ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పగటిపూట చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4.8 డిగ్రీల వరకు పెరిగిపోతున్నాయి. ఇక నిన్న మహబూబ్ నగర్ లోని పగటి పూట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.8 డిగ్రీలు తగ్గి 27 డిగ్రీలుగా నమోదైంది. ఇక నల్గొండలో 3.9, హైదరాబాద్ లో 3.7, హన్మకొండలో 3.2 డిగ్రీల వరకు పడిపోయాయి. ఇక అదే సమయంలో రాత్రిపూట మాత్రం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటున్నాయి.